తాళం వేస్తున్న ఇళ్లను టార్గెట్ చేస్తూ బంగారు వెండి ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5,60,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పల్సర్ బండిపై వెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే పలు చోరీల విషయం బయటపడిందని అదనపు ఎస్పీ చెన్నై తెలిపారు. పొన్నాల శివశంకర్, ఎడ్ల సుమన్, కన్నా రేణుక, దాసరి జంపేలు ముఠాగా ఏర్పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్టు చెప్పారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. సిబ్బంది మహబూబాబాద్ రూరల్ సిఐ గారు రమేష్ గారు మరియు టౌన్ ఎస్ఐ రామారావు గారి సిబ్బందితోటి నెహ్రూ సెంటర్లో వెహికల్ చెకింగ్ చేయించుండగా ఒక పల్సర్ బండి ఇద్దరు వ్యక్తులతోటి అనుమానాస్పదంగా రావడం వలన వాళ్ళని అటు ఆపి వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్కి ఎటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ లేనందున అనుమానాస్పదంగా వాళ్ళని పట్టుకొచ్చి ఇంటరాక్ట్ చేయడం వల్ల వాళ్ళు దొంగతనం చేసి దొంగతనం సంబంధించినటువంటి ప్రాపర్టీని వరంగల్కి తీసుకొని వెళ్ళి అమ్మడానికి చెప్పేసి పోతున్నారని ఆ విషయం మీద మా వాళ్ళు ఇంటరాక్షన్ చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు చాలా దొంగతనాలు ఆంధ్రప్రదేశ్లో, మహబూబాబాద్లో, తెలంగాణలో కూడా దొంగతనం చేసినట్టు ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు. వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు పేర్లు చెప్పారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ, వాళ్ళు అమ్మడానికి తీసుకుపోయినటువంటి ప్రాపర్టీ మొత్తం మనం సీజ్ చేసుకొని ఈరోజు మా దగ్గర వాళ్ళు 7 కేసులలో 12 తులాల బంగారం ఆభరణాలు రికవర్ చేసుకొని